మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. మనం రెండు చేతులు పైకెత్తుదామా? రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఈ చరణం పాడదాం. నా తండ్రి కుమారా నా కుమ్మరి అని రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధించుకుందాం. రెండవ చరణం పాడుకుందాం అందరం కలిసి. నా కప్పు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. మళ్ళా పాడదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం అతిశయము నీవే. నా ఆనందము నీకే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. మరి మళ్ళంతగానో ఆరాధనలో దేవునితో కలిసి నడిపించారు. అందరి బట్టి వారికి వందనాలు తెలియజేస్తాను. మరి ఈ సమయంలో మరి మనకి కొద్ది సమయం ఉంది కాబట్టి మరి సాక్షుల్లోకి మరి ముందుకెళ్ళిపోతా ఉందాం. మరి దయచేసి మరి అందరూ దేవుని సన్నిధిలో ఉన్నామని గుర్తించి భయం కలిగి భక్తి కలిగి మరి అందరూ జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు దేవుని యొక్క సాక్ష్యాన్ని ఆలకించాలని మీకు ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. మరొకసారి మరలా వెన్నకోట గ్రామ ప్రజలకు మీకు మనవి చేస్తా, మధ్యలోకి వచ్చి ఉన్నారు. మరి ఎంతగానో మరి సమయాన్ని మరి మనం ఆలోచన చేస్తూ మరి దేవునిలో ముందుకు వెళ్దాం. మరి ఈ సమయంలో మరి విజయవాడ నుంచి బ్రదర్ వచ్చారు సాక్ష్యం చెప్పడానికి. మరి స్టేజ్ మీదకి రావాలని సాక్ష్యాన్ని ఈ సమయాన్ని మరి సేవకులకు అప్పగిస్తా ఉన్నాం. సమయమందు నాకింత అవకాశం ఇచ్చినటువంటి మా ప్రియ సహోదరుడు శివ గారిని బట్టి, ప్రీచల్ దీపకం బట్టి
అలాగే వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ